ప్రకారం ఏసీబీ వారు చట్ట ప్రకారం ఒక ప్రజాప్రతినిధిని ప్రశ్నించాలి అంటే అది గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 13 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రేసు కారుల పందాల కోసమని మీకు తొత్తుగా ఉండే విదేశ సంస్థను ఒకదారిని ఎన్నుకొని ఏదైతే కేసులు పెట్టామో, ఏసీబీ వారు కేసులు పెట్టారో, ఆ కేసు మిమ్మల్ని విచారించడం కోసమని గవర్నర్ గారి పర్మిషన్ కి రాసి 13 రోజులైంది. 13 రోజులైతే గవర్నర్ గారి దగ్గర నుంచి ఇంకా దానికి రిప్లై రాలే. గవర్నర్ గారి రిప్లై రేపో మాపో వస్తుందని ప్రభుత్వం అనుకుంటుంది. ఇదంతా మీకు గతంలో తొత్తులుగా ఉన్న వారి ద్వారా సేకరించి అడావుడిగా ఏదో కొంపలు అంటుకుపోతుందన్నట్టు కేంద్రంలో ఉండే అర్బన్ మినిస్టర్ని కలిసి వారిని ప్రాధేయపడి మీరు కేసులు విత్డ్రా చేసుకోవటానికి ఢిల్లీ వెళ్లారా? అదానీనో అంబానీనో ఆర్ఎస్ఎస్ వారినో లేకుంటే బీజేపీలో పెద్దలు 1నో 2నో పాదాభివందనాలు చేసి మీ తప్పులన్నింటినీ మాపు చేర్చుకోవటానికి మీరు కేంద్రానికి వెళ్లారా? ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్రానికి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మంత్రి గారిని మీరు కలవటానికనే వంకతో పోయి కేంద్రంలో ఉండే పెద్దలతో అది ఆర్ఎస్ఎస్ అదానియా అంబానియా బీజేపీ పార్టీలో ఉండే 1నా 2నా 3నా పాదాభివందనాలు చేసుకొని మీ కేసులని గతంలో మీ చెల్లి కేసుని బెయిల్ సంపాదించుకున్న స్టైల్లోనే ఈ కేసులో కూడా మీరు కేసుని నీరు కార్చడం కోసమే కేంద్ర పెద్దల సహాయం పొందడం కోసమే అడావుడిగా మీరు ఢిల్లీ పోయినట్లు పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీకు తెలుసు రాబోయే 1-2 రోజుల్లో గతంలో నేను చెప్పినట్లు లక్ష్మీ బాంబ, తాటాకుల బాంబ, దీపావళి బాంబ, తుస్సు బాంబ అని మీరు అంటుండేవాళ్లు. ఏ బాంబో మీకు తెలిసే, ఏ బాంబో మీకు పూర్తి వివరాలు ఉండే మీరు రాబోయే 2 రోజుల్లో జరగబోయే పరిణామాలు మీరు గ్రహించే గవర్నర్ గారి దగ్గర నుంచి క్లియరెన్స్ వస్తుందనే మీరు ఈరోజు అడావుడిగా ఢిల్లీ వెళ్లారన్న సంగతి మా అందరికీ, మాకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తికి తెలిసిన విషయమే. మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు చట్టరీత్యే
యాజ్ పర్ నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే